రేపే పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటి రోజు. అలాగే పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ పౌర్ణమిని చైత్ర పౌర్ణమి అంటారు. దీన్ని హనుమాన్ జయంతిగా కూడా కొలుచుకుంటూ ఉంటారు. అంటే ఈ పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి పూజలు చేసుకుంటూ ఉంటారనమాట. ఈ చైత్ర పౌర్ణమి చాలా చాలా విశిష్టమైనది. మనకు శనివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి మన జీవిత పరంగా ఏదన్నా కష్టాలు, సమస్యలు, శని దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. ఈ చైత్ర పౌర్ణమి మనకి 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తుంది. అంటే 100 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఇది మొట్టమొదటి చైత్ర పౌర్ణమిగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి చాలా శక్తివంతమైనది. ఈ రోజున మీరు ఒక్క నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అంటే మీకేదైనా ఇంటి పరంగా కానీ లేదా ధనపరంగా కానీ అప్పుల సమస్యలతో కానీ అసలు ఎంత చేసినా కూడా సంపాదించినా కూడా అసలు కలిసి రావటం లేదు, ఒక్క రూపాయి కూడా నిలబడట్లేదు, మా ఇంటి మీద మా మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అసలు మేమేం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు, ఎటు వెళ్ళిపోవాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం గమనించినట్లయితే ప్రత్యేకంగా ఇరుగు పొరుగు వారు, ఎదురింటి వారు, అలాగే మన బంధువులు అవ్వచ్చు, మనకు తెలిసిన వాళ్ళే అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే ఎక్కువగా కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. దీన్ని ఏంటంటే నరదిష్టి అంటారు. ఈ నరదిష్టి వలన మనకు చాలా చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి ప్రమాదం అనేది ఉంది. కాబట్టి ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున నిమ్మకాయతో పరిహారం అనేది చాలా మంచిది. అలాగే ఈ నిమ్మకాయ పరిహారం అనేది సరిసమానమైందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఎందుకంటే శనివారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి నిమ్మకాయతో పరిహారం ఉంటే మన పరంగా ఏదైనా చెడు ఉన్నా, దోషాలున్నా, దిష్టి ఉన్నా అన్నింటినీ కూడా ఇట్లా చిటికెలో తీసి పడేస్తుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది వినే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు విలువైనటువంటి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మామూలుగా పౌర్ణమి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఆ రోజున ఏంటంటే చేసేటటువంటి పరిహారాలకు కానీ పూజలకు కానీ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఆ రోజు చేసేటటువంటివి ఏంటంటే ఖచ్చితంగా మనకు సిద్ధిస్తాయి. అంటే ఫలితం అనేది త్వరగా వస్తుంది. విడి రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ మనకు ఫలితం అనేది కాస్త ఆలస్యం అవుతుంది. కానీ ఇలాంటి పౌర్ణమి కానీ అమావాస్య తిథుల్లో చేసినటువంటి పరిహారాలకు త్వరగా ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎదురు చూస్తూ ఉంటారు పరిహారాలు చేసేవాళ్ళు. ఈ రోజున ఏంటంటే కొన్ని నియమాలతో ఈ పరిహారం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. వెంటనే ఫలితం అనేది కూడా కొన్ని క్షణాల్లోనే వస్తుందన్నమాట. రేపు పౌర్ణమి కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని అలాగే వాకిట్లో చక్కగా ముగ్గులు వేసుకొని మీరు ఇంటిని కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. అంటే పౌర్ణమి కాబట్టి ప్రత్యేకంగా కాస్త రాళ్ల ఉప్పు వేసుకొని, తెల్లటి రాళ్ల ఉప్పు అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా, నీటిలో ఆ ఉప్పును వేసేసి ఇంటిని శుభ్రంగా ప్రతి మూలలను కూడా తుడుచుకోండి. ఎందుకంటే ఇంట్లో మనకు తెలియనటువంటి నకారాత్మక శక్తులు, చెడు శక్తులు ఎన్నో కూడా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ చేయాలన్నమాట. అంటే ఆ నీటి రూపంలో, అంటే ఆ మురికి రూపంలో ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. రేపేంటంటే గుమ్మడికాయ తినకూడదు. అంటే కొన్ని రకాలైనటువంటి ఈ పౌర్ణమి రోజున కొన్ని తిథుల్లో మనం చేసుకోవాలన్నమాట. అలాగే చింతపండు, అలాగే పులుసులు ఇలాంటివి ఉంటాయి కదా, పులుపుకు సంబంధించినటువంటి పదార్థాలు రేపు మనం తినకూడదని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలాగే తలకు నూనె రాసుకోవటము, మగవాళ్ళైతే గడ్డం చేయించుకోవటము, ఆడవాళ్ళైతే గోళ్ళు కొరుక్కోవటము, ఇట్లాంటివి కొన్ని పనులు చేయకూడదు. ఇలా చేయటం వలన ఏంటంటే మనకు చాలా కర్మలు వెంటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే గుమ్మడికాయ కాదండి, నాన్ వెజ్ అనేది కూడా పొరపాటున కూడా తినకూడదు, వండకూడదు. కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్, ఎందుకంటే అది ఏ చెట్టుకు కూడా కాచేది కాదు. కాబట్టి గుమ్మడికాయని తినకూడదు. కానీ మీరు పౌర్ణమి రోజు కాబట్టి కావాలంటే గుమ్మడికాయని వాకిట్లో అంటే గుమ్మ ముందర కట్టుకోవచ్చు. దానివల్ల మనకు బాగా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నల్లటి బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. పౌర్ణమి కాబట్టి మీరు ఆకుపచ్చ కానీ, పసుపు కానీ, ఎరుపు కానీ ఇటువంటి బట్టలు వేసుకోండి. కానీ నలుపు రంగు బట్టలు అనేవి వేసుకుంటే సమస్యలు ఎక్కువ అవుతాయి. అలాగే మోగ జీవాలని హింసించకూడదు. అంటే కాకులు నవ్వచ్చు, కుక్కలు నవ్వచ్చు, కొంతమంది
కొంతమంది పిల్లలు అవ్వచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏంటంటే కొడతా ఉంటారు వాటిని. అవి నోరు లేనివండి. వాటి వల్ల మనకు ఎటువంటి నష్టం అనేది లేదు. లేదు కాబట్టి వాటిని కొట్టటాలు ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే వాటిదైన ప్రాణమే కాబట్టి మనం కొట్టినప్పుడు, చేసినప్పుడు అవి బాధపడతాయి. అలా అవేంటంటే మనకు కర్మల రూపంలో, ఉసురుల రూపంలో మన వెంట పడతా ఉంటాయి కాబట్టి ఆ మూగజీవుల్ని, కుక్కల్ని ఇలాంటి వాటిని పొరపాటును కూడా కొట్టకుండా చూడండి. అలాగే కాకులకు కూడా వచ్చినప్పుడు మీ ఇంటికి కాస్త ఒక్క ముద్ద అన్నం పెట్టండి. మీరు ప్రతిరోజు కూడా కాకికి మీరు తినేటప్పుడు తొలి ముద్ద తీసి మీరు కాకికి గోడ మీద పెట్టేసేసి మీరు తినటం వలన మీకు చాలా మంచి జరుగుతుందండి. అంటే మీ పరంగా ఏదైనా దోషాలు, పితృదోషాలు, శాపాలు, కర్మలు ఇలాంటివి ఏంటంటే తెలిసి తెలియక మనకి వెంటపడి మనకు ఒక చెడు వాతావరణం అనేది క్రియేట్ అవుతుందన్నమాట. అంటే డబ్బు సంపాదించినా కూడా నిలబడకపోవటము, అప్పుల పాలైపోవటము, నిందల పాలైపోవటము, భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు ఉండటము, కుటుంబంలో చికాకులు, సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఏంటంటే చాలా రకాలుగా వెంటబడతా ఉంటాయి. పిల్లలు కూడా మాట వినకపోవటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు కాకికి కాస్త ఒక ముద్ద అన్నం ప్రతిరోజు పెట్టండి. ఇలా ప్రత్యేకమైన రోజు అని కాదు, ప్రతిరోజు కూడా పెట్టడం వలన మీకే చాలా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. రేపు మీరు ఈ పరిహారం వచ్చేటప్పటికి, అంటే ఈ నిమ్మకాయ పరిహారం ఉదయం కానీ, సాయంత్రం సంధ్యా సమయంలో కానీ, మీరు రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనకు శనివారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి అతేంద్రియ శక్తులతో ఈ పౌర్ణమి అనేది రావటం అనేది జరిగిందనమాట. నిమ్మకాయ ఏంటంటే చాలా శక్తివంతమైందండి. చాలామంది తెలియక అనుకుంటారు నిమ్మకాయలే ఏముందలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అలా అనుకోవటం చాలా పొరపాటు. నిమ్మకాయ చాలా శక్తివంతమైనది. నిమ్మకాయ పరమ పవిత్రమైనటువంటిది. నిమ్మకాయకి మానవుడి యొక్క జీవితాన్ని, అంటే మానవుని యొక్క తలరాతను మార్చగలిగినటువంటి శక్తి నిమ్మకాయకు ఉందన్నమాట. ఎందుకంటే నిమ్మ చెట్టు మనకు దేవతా వృక్షము కాబట్టి ఈ నిమ్మ పండు అనేది మనకు ప్రకృతి ఇచ్చినటువంటి ప్రసాదం అన్నమాట. ప్రకృతి ఇచ్చిన ఒక వరంగా చెప్పుకోవచ్చు. అటువంటి నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మనకు అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. నిమ్మకాయ అంటే ఇక్కడ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ కాదండి, పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకోవాలన్నమాట. ఎందుకంటే పసుపు రంగు అంటే నిమ్మకాయ అనేది అది కొంచెం మనకి చెట్టుకి పండి వస్తుందన్నమాట. అంటే పండి రావటం వలన ఆ చెట్టుకు సంబంధించి, అలాగే ప్రకృతికి సంబంధించినటువంటి కొన్ని శక్తులు ఆ నిమ్మకాయ మీద ఉంటాయి. కాబట్టి మనకు పసుపు రంగులో ఉండేటటువంటి ఒక నిమ్మకాయ తీసుకోవాలి. నిమ్మకాయ కూడా మనకి ఎక్కడ ఘాట్లు అంటే కొంచెం కట్ అయి ఉండటం ఇలా కాకుండా ఫ్రెష్గా ఉండాలన్నమాట. నిమ్మకాయ బాగుండాలి. మీకు చెట్టు ఉంటే డైరెక్ట్గా చెట్టు అంటే దండం పెట్టుకొని నిమ్మకాయను కోసుకునేటప్పుడు మా సంకల్పం నెరవేరాలని చెప్పేసి కోసుకోండి. ఒకవేళ చెట్టు లేదనుకోండి, మీరు బయట నుంచి అయినా సరే తీసుకొచ్చుకొని చక్కగా ఒకసారి శుభ్రంగా నీటితోటి కడిగేసేసి ఈ నిమ్మకాయ పరిహారం అనేది మనం చేసుకోవచ్చు అనమాట. మనలో కొంతమందిని ప్రత్యేకంగా గమనించినట్లయితే ఒక్కొక్కసారి అలాంటి సమస్యలు మనకు కూడా వెంటాడుతూ ఉంటాయండి. మనకి ఇంటి పరంగా ఇట్లా ధనపరంగా అసలు కలిసి రావట్లేదు. ఎంత చేసినా కూడా రూపాయితో రూపాయి నిలబడట్లేదు. చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండట్లేదు. ఇంకా మేము అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎంత చేసినా కూడా మా బ్రతుకంతా కూడా కష్టాలే ఉన్నాయి. అసలు అంటే ఎవరికైనా చెప్పుకోవటానికి కూడా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి చాలామంది ఏంటంటే సతమతమైపోతూ ఉంటారు. ఇల్లు కలిసి రావట్లేదు, ఏదన్నా దోషాలు ఉన్నాయేమోనని, అలాగే నరదిష్టి ఉందేమోనని ఇట్లా చెప్పేసేసి ఏంటంటే ఇల్లు అనేది మనకి అంటే అన్ని రకాలుగా కలుసుబాటుగా ఉన్నప్పుడు మనకు ఆ ఇంట్లో ఏది చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే వాస్తులు, దోషాలు ఇవన్నీ సరిగ్గా ఉండవు. అలా లేనప్పుడు ఏంటంటే మనం ఆ ఇంట్లో ఏది చేసినా కూడా అంటే చూస్తానికి ఇల్లు బాగానే ఉంటుంది, కాకపోతే ఎక్కడో కాస్త వాస్తు దోషాలు ఇలాంటివి ఉండి ఆ ఇంటి పరంగా ఏం చేసినా కూడా కలిసి రాకుండా చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక చాలామంది ఏంటంటే బయట చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాకేం చెయ్యాలి, మాకు అసలు కలిసి రావట్లేదు, మాకు ఎప్పుడు కూడా ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి పడదు. కొంతమందికి మనం ఇళ్లల్లో చూసుకున్నట్లయితే మగవాళ్ళకి పడదు, భార్యాభర్తలకు పడదు, పిల్లల్ని అంటే పెద్దవాళ్ళ మాటలు పిల్లలు అస్సలు వినరన్నమాట. ఇట్లా కొన్ని రకాలుగా ఏంటంటే చాలా రకాలైనటువంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఏం చేయాలో దిక్కుతోచక ఇట్లా ఎవరన్నా పెద్ద పెద్ద గురువులను సంప్రదించడం అలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే చాలా డబ్బులు తీసుకొని ఇదిగోండమ్మ ఇది చేసుకోవాలి, ఇది
కట్టుకోవాలి, ఇది అటు మార్చుకోవాలని చెప్తా ఉంటారు. అది చేసినప్పటికీ కూడా ఫలితం వచ్చిద్దా అంటే మళ్ళీ పెద్దగా ఫలితం ఏం కనిపించదు, మళ్ళీ అదే విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి దోషాలన్నీ పోయి ఇంటి మీద కూడా నరదిష్టి అనేది పోవాలి అని అంటే మీరు ఒక్క నిమ్మకాయని తీసుకొని నిలువుగా 4 భాగాలుగా ఇక్కడ చూపించినట్లుగా కట్ చేసి దాంట్లో కాస్తంత పసుపు కుంకుమ 2 లవంగాలు కూడా గుచ్చేసి తమలపాకు మీద రాళ్ళ ఉప్పు వేసేసి ఈ నిమ్మకాయను అక్కడ పెట్టేసేసేయాలి. ఇది ఎక్కడ ఉంచాలి అని అంటే మన గుమ్మానికి మెయిన్ ప్రధాన ద్వారం ఎడమ వైపు ఉంచాలన్నమాట. ఎడమ పక్క ఉంచాలండి, గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు, లేదా రాత్రి అంటే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా మీరు చేసేసుకోవచ్చు అనమాట. రాత్రి 12 లోపు వరకు మీరు చేసేసుకోవచ్చు. మరుసటి రోజు దీన్ని ఉదయం తీసేసి ఎక్కడన్నా పారే నీళ్ళల్లో కానీ ఎక్కడన్నా చెట్టు మొదట్లో కానీ పోసేసేయండి, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇలా ఉంచడం వల్ల ఏంటంటే మీ ఇంటి పరంగా ఏదన్నా వాస్తు దోషాలు కానీ ఇలాంటివి ఏదన్నా అంటే కలిసి రావటం లేదు, ఇంటి పరంగా అస్సలు బాగోలేదు, ఇంట్లో కూడా ఏదన్నా చెడు శక్తులు తిరుగుతూ ఉంటాయి అంటే చెడు శక్తులు ఎలా తెలిసిద్ది అని అంటే మంచి ఎలాగైతే కనిపించదో చెడు కూడా కనిపించదు. కానీ ఇంట్లో ఎప్పుడూ కూడా తరచుగా గొడవలు పడటము, తిట్టుకోవటము, కొట్టుకోవటము, చేతిలో రూపాయితో రూపాయి కూడా నిలబడకపోవటము, ఇట్లా ఎప్పుడూ కూడా రకరకాలైనటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనకు ఆ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని చెప్పేసేసి అర్థము. కాబట్టి అలా ఇంటి పరంగా ఏదన్నా చెడు ఉన్నా కూడా మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. అలాగే బయట నుంచి కూడా ఎటువంటి చెడు అనేది లోపలికి ప్రవేశించకుండా ఈ తమలపాకు మీద రాళ్ల ఉప్పు వేసేసి దాని మీద ఈ నిమ్మకాయని కొంచెం మనం నిలువుగా కట్ చేసి ఇట్లా పసుపు కుంకుమ 2 లవంగాలు గుచ్చేసి మనం ఎడమ వైపు ఉంచడం వలన చాలా బాగా సిద్ధిస్తుందన్నమాట. నరదిష్టి ఇలాంటివి ఏదన్నా చెడు శక్తులు మొత్తాన్ని కూడా గ్రహించేసిద్దండి. ఆ నైట్ మొత్తం అలాగే ఉంచేసేసేయండి, అంటే ఆ పౌర్ణమి రోజు మొత్తం కూడా ఉంచేసేసేయండి. మీరు ఇలా చేసేటప్పుడు కూడా నిమ్మకాయని తీసుకొని సంకల్పం చెప్పుకోండి. సంకల్పం చెప్పుకొని అంటే మీకు ఏదైతే ఉందో ప్రత్యేకంగా అంటే ముఖ్యమైనటువంటి కోరిక ఉంటుంది కదా, మాకు డబ్బు సంపాదించుకోవాలని కానీ లేకపోతే అప్పులు తీరాలని కానీ లేదా కలిసి రావాలని కానీ ఇట్లా మీకు ఏదో ఉంటుంది, అది చెప్పుకొని ఆ నిమ్మకాయని కట్ చేసి తర్వాత మీరు ఇట్లా చేయండి. చేయటం వలన గుమ్మం దగ్గర ఉంచడం వలన మనకి ఏదైనా సరే అంటే మంచి కానీ చెడు కానీ గుమ్మం లోపల నుంచే ప్రవేశిస్తుంది. కాబట్టి గుమ్మానికి ఎడమ వైపు ఉంచాలి. తమలపాకు ప్రకృతి ప్రసాదించినటువంటి వరం, చాలా శక్తివంతమైనది. రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం అన్నమాట. అంటే సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి మనకు ధనపరంగా బాగా కలిసి రావటానికి రాళ్ల ఉప్పు అనేది బాగా పనిచేస్తుందన్నమాట. ఇట్లా ఈ లవంగాలు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటారు. లవంగాల వల్ల మన కష్టాలు సమస్యలు పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. పసుపు కుంకుమలు ఏంటంటే శుభప్రదమైనవి, మంగళప్రదమైనవి. ఈ నిమ్మకాయ గురించి అయితే అసలు ఇంక చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున చక్కగా మీరు ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి ముందల పూజ చేసుకొని సింపుల్గానేనండి, ఆర్భాటం ఏమీ అవసరం లేదు. మీకు ఓపికండి చేసుకోగలిగితే చక్కగా నైవేద్యాలు సమర్పించి చేసుకోండి. ఈ పౌర్ణమి రోజున ఏంటంటే ప్రత్యేకంగా గారెలు ఉంటాయి కదా, మనకి ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటూ ఉంటారు కాబట్టి గారెలు అంటే వడలు, అరటిపళ్ళు ఇలాంటివి ఏంటంటే ఆంజనేయ స్వామి దగ్గర అలాగే లక్ష్మీదేవి అమ్మవారి ముందర పూజ చేసుకుని వాటిని సమర్పించుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఆంజనేయ స్వామికి వడలు అంటే ఇష్టం అని చెప్పేసేసి మనకు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఇట్లా చేసుకుంటూ ఉంటారు. ఇలా మీకు ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏవైనా సరే స్వామివారికి మనం ప్రేమతో పెట్టినప్పుడు ఏవైనా మనకి స్వీకరిస్తారనమాట. అలాగే ఇంట్లో కూడా మీరేంటంటే పసుపు నీటిని చల్లండి. పసుపు నీటిని చల్లటం వలన చెడు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా మీరేం చేస్తారంటే ఇంకొక పచ్చి నిమ్మకాయ తీసుకోండి. ఇది 2వ పరిహారం అనమాట. పచ్చి నిమ్మకాయ తీసుకొని ఇక్కడ చూపించినట్లుగా నిలువుగా కట్ చేసి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అట్లా అద్దండి. ఇకేం చేయొద్దు, ఇంకా అట్లా తీసుకోండి. దీనికి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ కావాలి. ఇది తీసేసుకొని మీరేం చేస్తారంటే మీ ఇంటి చుట్టూత అంటే ప్రధాన ద్వారం ఉంటుంది కదా, ఆ ప్రధాన ద్వారం ముందల నుంచొని ఈ నిమ్మకాయని ఇట్లా పట్టుకొని కుడి నుంచి ఎడమకి 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు దిష్టి తీసేసేయండి. ఇలా తీసేయటం వల్ల ఏంటంటే ఈ నరదిష్టికి ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజున ఇలా చేయటం వలన చాలా శక్తివంతమైనటువంటి ఫలితం అనేది వచ్చింది. అంటే నరదిష్టి అంటే ఎవరైతే మన మీద పడి ఏడుస్తారో అటువంటి దిష్టి వారికే తిప్పి కొట్టడానికి
ఈ ఆకుపచ్చ రంగుతో నిమ్మకాయ అనేది దిష్టి తీసేసేయటం ప్రధాన ద్వారం. అంటే మన ఇంట్లో నుంచే కాబట్టి, అంటే ప్రధాన ద్వారం నుంచి కాబట్టి మనకి ఏదైనా సరే జనాల చూపులు కానీ, అంటే ఒక కొత్త బట్టలు కట్టుకుంటే చూడలేరు, కాస్త నవ్వితే చూడలేరు. అసలు జనాల మైండ్ సెట్ ఏంటంటే చాలా భయంకరంగా ఉంటుంది మనం చెప్పుకుంటూ పోతే. కాబట్టి అలాంటివన్నీ కూడా పోవటానికి ఈ రెండవ పరిహారం సింపుల్గా బాగా పనిచేస్తుంది. మీకు అవకాశం ఉంటే 2 చేసుకోండి. దీనికి అంతండి 2 నిమ్మకాయలు వచ్చేటప్పటికి ఒక్కొక్కటి రూ. 5 అయితే మనకు చక్కగా ఎంతో ఫలితం అనేది, ఎంతో పుణ్య ఫలితము, అన్ని రకాలైనటువంటి దోషాలు తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా 2 చేసుకుంటానికి కుదిరితే 2 చేసుకోండి, లేకపోతే ఒకటి చేసుకున్నా సరిపోతుంది. అలా మీరు చేసే ముందు కూడా మీరేంటంటే నిమ్మకాయను అంటే పూజ చేసుకుంటారు కదా, ఆ పూజలో పెట్టేసేసి చక్కగా దండం పెట్టుకొని మీరు తర్వాత ఈ పని అంతా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ పరిహారాలు అద్భుతంగా త్వరగా సిద్ధించడానికి, మీకు ధనపరంగా బాగా కలిసి రావటానికి, మీ సంపాదన రెట్టింపయ్యి మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండటానికి ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయ పరిహారం అనేది సరి సమానమైందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఒక రూ. 5 నిమ్మకాయతోటి మీ సమస్యలను ఈజీగా తీసేసుకోండి. తర్వాత అలా తీసేసినటువంటి ఆ నిమ్మకాయలను మీరేంటంటే ఎవ్వరు తొక్కన చోట కానీ, ఏడన్న చెట్టు మొదట్లో కానీ, పారే నీళ్ళల్లో కానీ పడేసేసేయండి. దోషమంతా, దరిద్రం మొత్తం కూడా క్లియర్గా వెళ్ళిపోయిద్ది అనమాట. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీరు మరింత సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.